ఇది ఉజ్జాల అంటే బులుగు ముందు అంటాం కదా బట్టలు పెట్టుకునేది. సో ఇదే ఎందుకు వేస్తున్నాం, ఇదే మీరు మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. ఒక 2 డ్రాప్స్ దీంట్లో వేసాను, ఒక 2 డ్రాప్స్ దీంట్లో వేసాను. ఓకే, ఇది దేనికి వేసాను అని అంటే ఈ మన ఇల్లు ఈ విధంగా మురికిగా ఉందని చెప్పడానికి అండి, మురికి అని చెప్పడానికే మీకు ఇట్లా వేసాను. రైట్, సో రెండింటిలోనూ మురికిగా ఉంది. ఇప్పుడు లైట్ మనకు బయట మార్కెట్లో దొరికేటువంటి ఒక లైజాల్తో నేను క్లీన్ చేస్తున్నాను మన ఇల్లుని. క్వాంటిటీ కూడా ఎంత వేస్తానో చూడండి, బాగా గమనించండి ఎంత పడుతుందండి. కొంచెం ఎక్కువే వేసాను. అలా నేను దీన్ని చూడండి ఎంత వేస్తాను చెప్పి, అది ఒక దాంట్లో వేసాను, దీన్ని ఒక దాంట్లో వేస్తాను. కొంచెం వేసాను, దీనికన్నా మోతాదు కూడా తగ్గించాను. సో ఇప్పుడు గమనిస్తూ ఉండండి ఏది పనితనం మొదలు పెడుతుందో. ఇప్పుడు ఏది పనితనం మొదలు పెట్టింది, సో అది మొదలుపెట్టింది ఆల్రెడీ. సో ఇప్పుడు నేనేం చేయకుండా ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం ఎట్లయితే లైజా సో మాప్ వేసి మాప్ కట్ తీసుకొని బాగా రుద్దుతాం అన్నమాట క్లీన్ చేయడం కోసం, అలా క్లీన్ చేస్తున్నాను. దీన్ని క్లీన్ చేస్తున్నాను చూడండి, బాగా ఇక్కడ పెడుతున్నాను లైజాల్ది. ఇట్లానే ఉంది, అదే దీన్ని చేస్తున్నాను చూడండి, దీన్ని ఇక్కడ పెడుతున్నాను. కంప్లీట్గా క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ లైజాల్ కలిపినటువంటి ప్యూర్గా వాటర్ అయిపోయింది. ఈ లైజాల్ కలిపినటువంటి వాటర్ని కూడా మళ్ళీ దీనిలో వస్తుంది, ఈ మురికి నీళ్ళు కూడా దీనిలో పోయేస్తాయి. ఇప్పుడు అది చూడండి, కొంచెం వేసాను, మరి కావచ్చు కొంచెం వేసుకోవచ్చు, మన సిచ్యువేషన్ బట్టి వేసుకుంటున్నాం. అది కూడా వైట్ అయిపోయి కానీ వైట్ కాదు, ప్యూర్ వైట్ రాలేదు. ఇప్పుడు ఏదో కలర్ వచ్చింది చూడండి, లైట్ ఎల్లో కలర్ వచ్చింది, లైట్ ఎల్లో కలర్ వచ్చింది. అది ఈ లైజాల్ కలరే. అది ఇది ఏం లేదు మేడం దానికి.